అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అవును, సరే. ఇక్కడ మీకు కావలసిన విధంగా హెడ్డింగులు లేకుండా మరియు ప్రతి అంశాన్ని 2 వాక్యాలలో సహజమైన కథన శైలిలో వివరించిన 50 నిమిషాల నిడివిగల స్క్రిప్టుంది. ప్రియ ప్రేక్షకులారా, ఈరోజు మీ జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించిన ఫలితాలను దుర్గమ్మ తల్లి కృప వర్ణిస్తున్నప్పుడు మీరు ఈ వీడియోను లైక్ చేయడం మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆమె అనుగ్రహాన్ని స్వీకరించండి. అప్పుడు అన్ని సమస్యలు పరిష్కరించబడటంతో పాటు జీవితమంతా సమృద్ధి నిండి ఉంటుంది. ఆశీర్వచనాలు మీపై కురిసేలా చేసుకోండి. ఈరోజు మీ మనస్సు చదువులో కేంద్రీకరించగలుగుతుంది. కొత్త విషయాలు త్వరగా గ్రహించే శక్తి పెరుగుతుంది. కానీ చిన్న చిత్తుభ్రమణాలు మీకు తప్పు అర్థాలు చేయిస్తే జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు ముందస్తు ప్రయత్నాలు మంచి లాభాలను తీసుకురావచ్చు. అయితే అనవసరమైన ఖర్చులు చెయ్యకుండా ఉండటానికి ప్రత్యేక శ్రద్ధ వహించండి. కుటుంబ జీవితంలో ప్రేమని, సహకారాన్ని అనుభవిస్తారు. కానీ పాత విషయాలు గుర్తుకు వచ్చి మానసిక అస్వస్థత కలిగించవచ్చు. స్నేహితులతో కలిసి ఎన్నో సంతోషకరమైన క్షణాలు గడపడం సాధ్యం. అయినప్పటికీ ఎవరైనా ఒకరు మీకు అప్రతీక్షితమైన ఆర్థిక సహాయం కోరవచ్చు. దాంపత్య జీవనంలో ఒకరికొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంది. రోమాంచకరమైన అనుభూతులు పంచుకోవచ్చు. కానీ గతం నుంచి వచ్చే ఏదైనా సందేశం చిన్న తప్పభిలాషను సృష్టించవచ్చు. ఆరోగ్యం సాధారణంగా మంచిగానే ఉంటుంది. కానీ పెరిగిన ఆకలి వలన జీర్ణక్రియలో సమస్యలు ఎదురవ్వచ్చు. కాబట్టి తినేప్పుడు మితంగా ఉండండి. అధికారులతో మంచి సంబంధాలు ఉంటాయి. వారి నుండి మదదు లభించే అవకాశం ఉంది. అయితే మీరు చేసిన చిన్న తప్పులు వారి దృష్టిని ఆకర్షించవచ్చు. ఆధ్యాత్మిక దృష్టితో ఈరోజు చాలా ముఖ్యమైనది. మీరు ఏదైనా నూతన ఆధ్యాత్మిక అభ్యాసాన్ని ప్రారంభించవచ్చు. దీనివలన అంతర్గత శాంతి లభిస్తుంది. ఆనందం మీ ఇంటిని నింపే అవకాశం ఉంది. ప్రియమైన వారితో కలిసి ఉండటం వలన మానసిక సంతృప్తి కలుగుతుంది. అయినా మీ ఆనందాన్ని పంచుకోవడంలో కొంత అజాగ్రత్త మీకు నష్టం కలిగించవచ్చు. ఆఫీసులోని పనులు సజావుగా నిర్వహించగలుగుతారు. కానీ కొన్ని అనుకోని విషయాలు మీ పని భారాన్ని పెంచవచ్చు. ఈ రోజు జరిగే కార్యక్రమాలు చాలా సఫలతను అందిస్తాయి. అయితే సమయం నిర్వహణలో చిన్న లోపాలు ఏర్పడవచ్చు. క్రీడాకారుడిగా మీరు మీ ప్రతిభను చూపించే అవకాశం ఉంది. కానీ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయడం వలన ఓటమి అనుభవించవచ్చు. కుటుంబంలోని చిన్న గొడవలు తలెట్టవచ్చు. కానీ మీరు ఓపికగా వినడం వలన అవి తేలికగా పరిష్కరించబడతాయి. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్త అవసరం. వేగం మీరు చేసే చిన్న తప్పును పెద్దది చెయ్యవచ్చు. ధైర్యంగా ఉండటం వలన కష్ట సమయాల్లో కూడా ముందుకు సాగగలుగుతారు. అయితే అతి ధైర్యం కొన్నిసార్లు అపాయానికి దారితీయవచ్చు. నమ్మకం అనేది మీరు ఇతరులపై ఉంచేది. ఇది బలమైన బంధాలను సృష్టిస్తుంది. కానీ తప్పుడు వ్యక్తులపై నమ్మకం ఉంచడం వలన మానసిక బాధ కలుగుతుంది. సామాజిక గౌరవం పెరిగే సూచనలు కనిపిస్తాయి. మీరు చేసిన మంచి పనులు గుర్తించబడతాయి. అయితే ఎదుటి వ్యక్తి మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం వలన గౌరవానికి భంగం వాటిల్లవచ్చు. వ్యవహారిక నైపుణ్యాలు మీరు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. కానీ ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని తప్పులు జరగవచ్చు. సంస్కృతి మరియు సంప్రదాయాల పట్ల గౌరవం చూపించడం వలన పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి. ప్రేమ సంబంధాల్లో రోమాంచకమైన అనుభూతులు ఉంటాయి. అయితే అతి గాఢమైన ఆసక్తి స్వేచ్ఛపై నియంత్రణగా మారవచ్చు. జరిగే సమావేశాలు మీ కెరియర్కు ఉపయోగకరంగా ఉంటాయి. కానీ సమావేశంలో మీరు చేసే చిన్న నిశ్శబ్దం మీకు వ్యతిరేకంగా పనిచెయ్యవచ్చు. సృజనాత్మకత ఉన్న వ్యక్తులు ఈరోజు తమకు బాగా తోచక కష్టపడవచ్చు. కానీ ఓపికతో పనిచేస్తే సాయంత్రం సమస్యల పరిష్కారం దొరికే అవకాశం ఉంది. పరిశ్రమల్లో పనిచేసేవారికి కొత్త ప్రాజెక్టులు లభించే సంభావ్యత ఉంది. అయితే పనిస్థలంలో జరిగే చిన్న ఘర్షణల వలన తలిమీద పనిపడవచ్చు.
మీరు ఇతరులకు ప్రేరణ కాగలరు, వారి జీవితంలో సానుకూల మార్పు తీసుకురాగలరు. పర్యటనలు ప్రణాళిక చెయ్యవచ్చు, అయితే ప్రయాణ సమయంలో రవాణా సమస్యలు ఎదురవ్వచ్చు. మీ లోపల ఉన్న ప్రతిభను అభివృద్ధి చేసుకునే అవకాశం ఈరోజు దొరికే అవకాశం ఉంది, కానీ దాన్ని సరైన దిశలో ఉపయోగించకపోతే ఫలితం ఉండదు. మీ వ్యక్తిత్వం యొక్క ఆకర్షణ ఇతరులను మీ వైపు ఆకర్షిస్తుంది, కానీ మీరు ఎక్కడో అసత్యం మాట్లాడితే ప్రజల నమ్మకాన్ని కోల్పోవచ్చు. గతంలో జరిగిన ఘటనల ఫలితాలు మీకు అనుకూలంగా రావచ్చు, అయితే గతంలో మీరు ఎవరికో చేసిన హాని గుర్తుకు వచ్చి బాధ కలిగించవచ్చు. సామాజిక సంబంధాలు బలపడటంతో కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు చాలా మంచి దినం. మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవడం ప్రారంభించవచ్చు. కుటుంబ సంక్షేమం కోసం చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది, అయితే ఇంటి వ్యవహారాల్లో చిన్న గొడవలు తలెత్తవచ్చు. కెరియర్లో ముందడుగు వేయడానికి అనుకూలమైన సమయమిది, కానీ పదోన్నతి కోసం పోటీ ఎక్కువగా ఉండవచ్చు. మనోభావాలు సానుకూలంగా ఉండటం వలన ప్రతి పని సులభంగా సాగుతుంది, అయితే ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని అశాంతికి గురిచెయ్యవచ్చు. మనస్సులో శాంతిని కాపాడుకోవడం చాలా ముఖ్యం, దీనివల్ల జీవితంలోని ఒత్తిళ్లని ఎదుర్కోవచ్చు. సంకల్పం ఉన్నవారు ఎదుర్కొంటున్న సమస్యలను జయించగలరు, కానీ ఓటమిని అంగీకరించని సంకల్పం మిమ్మల్ని మరింత కష్టంలో పెట్టవచ్చు. నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు ఏర్పడతాయి, అయితే కొత్తగా ఎవరిని కలిసినా వారి పూర్వ ఇతిహాసం తెలుసుకోవడం మంచిది. చట్టపరమైన సమస్యలలో మీకు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం ఉంది, అయితే మీ వకీలు చేసే చిన్న తప్పు మీ కేసును బలహీనపరచవచ్చు. పర్యటనలు ప్రణాళిక చెయ్యవచ్చు, అయితే ప్రయాణ సమయంలో రవాణా సమస్యలు ఎదురవ్వచ్చు. ఇంటి సంస్కరణలు చేపట్టడానికి ఈరోజు మంచి దినం. ఇది మీకు కొత్త శక్తినిస్తుంది. పని ఒత్తిడి కొంతవరకు పెరగవచ్చు, కానీ సహకరించే సహోద్యోగుల సహాయం వలన ఒత్తిడిని నిర్వహించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైనది. దీనివలన జీవితం యొక్క లోతైన అర్థాన్ని గ్రహించగలుగుతారు. కళల్లో ఆసక్తి ఉన్నవారు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు, అయితే సమయం నిర్వహణలో లోపముంటే ప్రగతి నిలిచిపోవచ్చు. శుభకార్యాలు చేపట్టడానికి ఈరోజు చాలా మంచి దినం. ఇవి భవిష్యత్తులో మంచిని తీసుకువస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. మీకు అదృష్టాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది, దీనిని గుర్తుంచుకోండి. ఈరోజు మీ అదృష్ట రంగు పసుపు పచ్చరంగు. మీ జీవితంలో సంతోషాన్ని నింపే అవకాశముంది, ఈ రంగును ఉపయోగించుకోండి. గతంలో చేసిన తప్పులకు పరిహారం కనుక్కోవడానికి ఈరోజు మంచి దినం. ఇది మీకు అంతర్గత శాంతినిస్తుంది. మీరు జపించడానికి ఈరోజు ఉత్తమమైన మంత్రం ఓం నమో వెంకటేశ్వరాయ. ఇది మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. ప్రియ ప్రేక్షకులారా, ఈ వివరణలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ మళ్లీ గుర్తుచేస్తున్నాము. ఈ వీడియోను లైక్ చేయడం మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా శివుడు కృపతో మీ అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీరందరికీ ఈరోజు మంచి దినమగుతుందని కోరుకుంటూ, ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.